తులసీదాస్ రచించిన రామచరిత మానస్లో ఈ ఘట్టమును వర్ణించినట్లుగా తెలిసినది. వివరణ: రావణ యుద్ధంలో ఇంద్రజిత్ లక్ష్మణునిపై ప్రయోగించిన అస్త్ర ప్రభావం చేత లక్ష్మణుడు మూర్ఛపోయి దాదాపు మరణించినట్లు అవుతుంది. అప్పుడు రాముడు దేశాలలో బంధుమిత్రులు లభిస్తారు, వివాహం చేసుకోవాలనుకుంటే కన్యామణులెందరో లభిస్తారు, రాజ్యాలు ధనరాశులు లభిస్తాయి, కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు లభించాడు కదా అని విలపిస్తుండగా సుసేనుడు అనే వానర సైన్యముడు వైద్యుడు సూర్యోదయములోగా హేమత్ పర్వతాలలోని సంజీవని పర్వతం మీద లభించే సంజీవని మూలికను తెచ్చినట్లయితే లక్ష్మణుని బ్రతికించవచ్చునని ఓదరుస్తాడు. రాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతం మీద సంజీవని మూలికను కనుక్కోలేక మొత్తం పర్వతాన్ని పెకలించుకొని లంకకు బయలుదేరతాడు. హనుమంతుడు లంకను చేరుటకు కొంతసేపు ముందు అతని మనసులో ఒకంత గర్వం ఉడసూపిందట. తాను అమిత బలవంతుడ నగుట చేతనే గదా ఈ సంజీవనిని తీసుకురాగలుగుతున్నాడు. నేనే గనుక దీనిని తీసుకురాకపోతే లక్ష్మణుడు బ్రతకడు, లక్ష్మణుడు లేనిచో రాముడు ఉండడు, సీతను విడిపించుట కూడా జరగదు అని తన మనసులో అనుకుంటాడు. కానీ హనుమ పర్వతంతో సహా లంకపై అడుగిడగానే సంతోషం పట్టలేక శ్రీరామచంద్రుడు హనుమకు ఎదురెళ్ళి ఒక్కసారిగా కౌగలించుకొని ధూళిపింజను ఎత్తినంత తేలికగా ఎత్తి దించుతాడు. అంతటా హనుమ ఆశ్చర్యచకితుడై తన చేతిలోని పర్వతంతో సహా ఇంత తేలికగా ఎత్తి దించిన శ్రీరామప్రభు బలం ముందు తన బలమెంత అని సిగ్గుతో తల వంచుకుంటాడు. ఇలాగా హనుమంతుని లోపల చూపిన ఆ కించిత్ గర్వం కూడా నశించిపోతుంది.